కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా పోరాటాలు సిపిఐ జిందాబాద్ సిపిఐ జిల్లా మహాసభలను జిల్లా మహాసభలు ఈ నెల ఆగస్టు 11వ తారీఖు నాడు 2005 జరుగుతూ ఉన్నాయి. ఈ 26వ జిల్లా మహాసభ సందర్భంగా రామ్నగర్ అపార్ట్మెంట్ నుండి తనిషా గార్డెన్ వరకు రాష్ట్ర నాయకులకు స్వాగతం ర్యాలీ పలుకుతూ ఉన్నాం. ఈ ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఘన చరిత్ర గల సిపిఐ పార్టీ భూమి కొరకు, ముక్తి కొరకు, పేద బడుగు వర్గాల విముక్తి కొరకు అనేక ఉద్యమ చరిత్ర గల సిపిఐ పార్టీ, అనేక యోధులు మహానీయులున్న పోరాడిన జిల్లా. ఈ జిల్లాలో సిపిఐ 26 అంటే స్వతంత్రం కన్నా మొదటి నుంచి ఇక్కడ జిల్లా మహాసభ జరిగిన ఆదిలాబాద్లో ఆ ఘన చరిత్రని చాటి చెప్పడానికి ఈ జిల్లా మహాసభలో మా రాష్ట్ర కార్యదర్శి, సహాయ కార్యదర్శి మా తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ గారు, అట్నే మన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కలవేని శంకర్ గారు వస్తున్న ముఖ్య అతిథిగా మేము ఈ జిల్లా నుండి రేపు జరగబోయే 26వ జిల్లా మహాసభలో రేపటి భవిష్యత్ ఆదిలాబాద్ జిల్లాకు ఏం అవసరం, ఎయిర్పోర్ట్ సంబంధించింది కానీ, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే కానీ, మరి PG to KG ఉచిత విద్య, నిర్బంధ విద్య కానీ, అట్లనే యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ కొరకు కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ సంపూర్ణంగా కావాలని చెప్పేసి ఇంకా అనేక ఈ పరిశ్రమలు తెరిపించగలరు, CCI తెరిపించడానికి కానీ, ఇంకా ఇతర ఫ్యాక్టరీలు కూడా తెలిసి ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగుల యువకులకు, యువతులకు వాళ్ళకు ఉపాధి కల్పించడానికి కానీ ఇంకా అనేక సమస్యలు, పేదవాళ్ళ గూడు నీడ కొరకు ఇంకా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తులో ఆదివాసుల పోడు భూముల కొరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన చరిత్రన్నది. ఈ పోడు భూముల పట్టాలు కానీ, పేదవాళ్ళకి ఇంటి స్థలాలు కానీ ప్రతి సమస్యపై చర్చించి భవిష్యత్తులో రానున్న 3 సంవత్సరాల పోరాటాన్ని రూపొందించుకొని రేపు 11 నాడు రేపు భవిష్యత్ కార్యక్రమం నిర్మించుకోవడానికి జిల్లా మహాసభ జరుగుతుంది. కాబట్టి వేలాదిగా తరలిరండి. ఈ జిల్లాలో ఉన్న పార్టీ శ్రేణులు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు ప్రజల్ని పెద్ద ఎత్తున తరలించి ఈ మహాసభ జయప్రదం చేయాల్సిందిగా, దసరాపూర్ మావాల మండలంలో జరిగే ఈ మినీ తనిషా గార్డెన్ జరిగే మహాసభ జయప్రదం చేయాల్సిందిగా కోరుతారు.